దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రెలు, అరికెలు, సాములు, పట్టిక బెల్లం, యాలక్కుల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలేంటో కూడా చూద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ఏం చేద్దాం? ముందుగా మనం తీసుకున్నటువంటి మిల్లెట్స్ అన్ని ఉన్నాయి కదా, కొర్రలు, సామెలు, అరికెలు, ఇవన్నింటినీ కూడా మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది తీసేసుకున్నాం. డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి మనకి ఇది మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, మల్టీ గ్రెయిన్ మిల్లెట్ పౌడర్ అనేసి. సో ఆ పౌడర్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం. ఇప్పుడు మనం సుమారు ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నాము. గ్లాస్ నీళ్ళు గ్లాస్ కూడా తీసుకొస్తా. సో మనం ఒక గ్లాస్ నీళ్ళని మంచిగా మరిగించుకుందాము. సో దాంట్లోనే మనం తీసుకున్నటువంటి మిల్లెట్ పౌడర్ ఉంది కదా, సో ఈ మిల్లెట్ పౌడర్ ని ఈ కప్ మొత్తం వేసేయండి. హాఫ్ కప్ అరికెలు, కొర్రలు, సాములు. ఒకవేళ మీకు ఇంకా కూడా అన్ని రకాల మిల్లెట్స్ కూడా దొరికితే అవి కూడా మనం పౌడర్ చేసేసుకొని ఇండివిజువల్గా ఇలా మనం పౌడర్ లాగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, లేదంటే డైరెక్ట్గా మిల్లెట్ పౌడర్ అనేది దొరుకుతుంది, అదైనా కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో అంటే ఇది తీసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటి, ఇంకా ఎటువంటి బెనిఫిట్స్? సో ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అంటే మన బాడీకి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు అందుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకి అన్ని మిల్లెట్స్లో వాతాన్ని శమింపజేసేటువంటి ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో వాతం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి డిజీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. అధికంగా తీసుకుంటేనేమో మనకు కాన్స్టిపేషన్ వస్తుంది, కాబట్టి సమతుల్యంగా ఉంచడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ఓకే, సో మెయిన్గా వాతం పెరగడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు వస్తాయి అంటే మనకు నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడము, ఆకలి లేకపోవడము, బలహీనంగా ఉండడం, ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి. వాటన్నింటినీ నివారించడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇది ఇలా వచ్చింది కదా, సరిపోతుందా? మనం ఏంటంటే వేసిన వెంటనే ఉండలు లేకుండానే కలుపుకోవాలి, లేదంటే కనుక కింద ఉండలు కట్టేస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు తీసేనా ఒక 1 minute ఉంచుదాము, కొంచెం ఇంకొక కొన్ని బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అప్పుడు తర్వాత దాన్ని కొంచెం చల్లారాక మనం దాన్ని స్క్వీజ్ చేస్తే దాంట్లో వచ్చేటువంటి మిల్క్ ఉంటుంది చూసారా, దాన్నే చిరుధాన్యాల పానీయం అని చెప్తాం అనమాట. ఓకే, అయితే వడబోసుకోవాలి. సో దీన్నే ఆయుర్వేదంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలు అని కూడా చెప్తారనమాట. సో ఇవి ముఖ్యంగా చాలా ఫైనెస్ట్ పౌడర్ ఆఫ్ మిల్లెట్స్, అంటే ధాన్యాలలో ఒక మంచి శ్రేష్టమైన ధాన్యాలను కూడా చెప్పారు మన ఆయుర్వేద శాస్త్రంలో. ఓకే, సో ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం ముగ్గు తయారు చేసి పెడతాం కదా, సో దాంతో పాటుగా ఈ మిల్లెట్ పౌడర్ కూడా మనం వేసి పెడితే వాళ్ళకి అన్ని అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని ధాతువుల పోషణ జరుగుతుంది, అన్ని ఆర్గన్స్ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఓకే, సో చాలా సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు దీన్ని వడకొట్టేయడమేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు వడకొట్టేసుకుంటే, లేదు ఇలా వడకొట్టుకోవచ్చు, లేదు మామూలు ఒక గుడ్డలో ఎగ్జాక్ట్ గా ఇది పోసేసుకొని చక్కగా దాన్ని ఇలాగా పిండితే గట్టిగా దాంట్లో మిల్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం గడ్డ పెరుగు అనేది తీసుకొని దాని నుంచి వాటర్ అంతా పోయేలాగా చేస్తాం చూసారా, సన్నటి బట్ట, అలాంటి దాంతో కూడా చేసుకోవచ్చు. సో సరిపోతుంది కదా మ్యామ్? సరిపోతుంది. సో దీన్ని మనం బట్టతోటి కానీ వడగొట్టుకుంటే ఇంకా చాలా ఫైన్గా వస్తుంది. సో ఇప్పుడు కూడా చూడండి మనకి కొంచెం పాలలాగానే ఎంత చక్కగా వస్తుందో. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే 1 స్పూన్ పటిక బెల్లం వేసుకున్నాం. మనం పటిక బెల్లం మంచి క్రష్ చేసుకున్నాం కదా, సో ఇది 1 స్పూన్ వేసుకున్నాం. ఓకే, 1 స్పూన్ పటిక బెల్లం వేసేసుకున్నాము. మంచిగా కలిపేసుకున్నాం. సో అంటే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు? ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మనం నార్మల్గా పాలు తాగుతామని చూసారా, సో దాని రిప్లేస్మెంట్గా ఇట్లా ప్లాంట్ బేస్డ్ పాలు తీసుకున్నట్లయితే మనకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. యూజువల్గా మనం యానిమల్ బేస్డ్ పాలే తీసుకుంటాము కదా, సో బఫలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ, సో దాని బదులుగా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉంటే సో మనకి కంప్లీట్ న్యూట్రిషన్, కంప్లీట్ ప్రోటీన్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. సో దీంట్లో కొంచెం టేస్ట్కి ఒక చిటికెడ మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. ఓకే, సో
సో చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంకా శీతలంగా కూడా ఉంటుంది మనకన్నమాట. సో వేడి చేయకుండా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి చిరుధాన్యాల పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా, చిరుధాన్యాల పానీయం తయారు చేసేసుకున్నాము. అందరికీ ఎంతో బలాన్ని అందించేస్తుంది కాబట్టి రెగ్యులర్గా పాల బదులు ఆ పాలను రీప్లేస్ చేస్తూ అప్పుడప్పుడు ఇవి కూడా తాగినట్లయితే కనుక ఎంతో బలంగా ఉంటాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రెలు, అరికెలు, సాములు, పట్టిక బెల్లం, యాలక్కుల పొడి. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న కొర్రెలు, అరికెలు, సాముల మిశ్రమం వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని అందులో 1 చెంచా పటిక బెల్లం, కొద్దిగా యాలక్కల పొడిని వేసి కలుపుకుంటే శరీరానికి బలాన్ని అందించే చిరుధాన్యాల పానీయం రెడీ.